దొండకాయ కూర సింపుల్గా ఎలా చేయాలో చూడండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఎప్పుడులాగే పసుపు ఉప్పు కొంచెం ఉల్లిపాయలకు సరిపడా వేస్తాను. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకొని వేపుకోవాలి. వేపుకున్న కేజీ దొండకాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసాను. బాగా కలబెట్టుకొని కొంచెం మూత పెట్టుకొని వేపుకోవాలి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. వేగాక అప్పుడు 3 టమాటాలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మసాలాలు వేయకుండా సింపుల్గా మా దగ్గరికి వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మూత పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి, కొంచెం వేగాలి, ఎందుకంటే కొడకపోతే ఇది కదా, అందుకే కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు టమాటాలు కారం మళ్ళీ కూరకు సరిపడేలాగా ఉప్పు వేసుకొని దగ్గరికి వేయించేసుకోవాలి. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకొని అలా వేపుకోవాలి, బాగుంటుంది.